వర్తమానము వినుమా ప్రియ నేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. వినుమా ప్రియ నేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అనుదిన మన్నా అని ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేయుచున్నాను. ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం 136వ కీర్తన 23వ వచనం, మనము దేన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనెను, ఆయన కృప నిరంతరముండును. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడలరా, ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశములో వారు దేన దశలో ఉన్నప్పుడు, వారు బంధకాలలో ఉన్నప్పుడు, వారు సమస్యలలో ఉన్నప్పుడు, వారు నిట్టూర్పులు విడుచుచున్నప్పుడు, వారున్న అటువంటి పరిస్థితులలో దేవుడు వారిని జ్ఞాపకము చేసుకొనెను అని వాక్య భాగంలో రాయబడి ఉంది. నిజమే, ఈ భూలోకంలో ఒక వ్యక్తి బాధలో ఉన్నప్పుడు, బంధకాలలో ఉన్నప్పుడు, సమస్యలలో ఉన్నప్పుడు, ఇబ్బందులు అనుభవిస్తున్నప్పుడు ఏ వ్యక్తి కూడా పట్టించుకోరు, ఏ వ్యక్తి కూడా జ్ఞాపకానికి తెచ్చుకోరు. ఈ భూలోకంలో ఒక వ్యక్తి మరొక వ్యక్తిని జ్ఞాపకం చేసుకోవాలి అని అంటే ఆ వ్యక్తి అభివృద్ధి చెందన్నా ఉండాలి, ఆ వ్యక్తి అవసరమన్నా అయి ఉండాలి. నిజమే, ఈ భూలోకంలో అటువంటి పరిస్థితులలోనే మనుషులు మరొక వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటారు. అయితే మనం ఆరాధన చేసే దేవుడు ఆయన మనలను మరచిపోని దేవుడు. మనం ఏ పరిస్థితులలో ఉన్నా, ఎటువంటి స్థితిగతుల మధ్య ఉన్నా ఆయన మనలను జ్ఞాపకం చేసుకునే దేవుడు. వాక్యంలో రాయబడి ఉంది, పెంట కుప్ప మీద నుండి దీనులను పైకెత్తువాడు ఆయన అని వాక్యం చెప్తుంది. ఒక వ్యక్తి ఏ స్థలములో ఉన్నా, ఏ పరిస్థితులలో ఉన్నా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఎందుకనగా కీర్తనాకారుడు భక్తుడైన దావీదు గారు చెప్తారు, 8వ కీర్తన 4వ వచనంలో, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏ పాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటివాడు అని అన్నారు. నిజమే, మనం ఏ పాటి వారం? దేవుడు మనలను జ్ఞాపకం చేసుకోవడానికి ఏ అర్హత, ఏ యోగ్యత లేకపోయినా దేవుడు మనలను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఆనాటి దినాలలో ఉన్నటువంటి ఇశ్రాయేలీలనే కాదు, ఈనాడు మనలను కూడా ఆయన జ్ఞాపకం చేసుకునే దేవుడు. అయితే ఈ శ్రేష్టమైన సమయంలో దేవుడు ఒక వ్యక్తిని జ్ఞాపకం చేసుకోవాలి అని అంటే ఆ వ్యక్తి ఏం చేయాలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. చూడండి, దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండం 8వ అధ్యాయం 1వ వచనం, దేవుడు నోవహును అతనితో కూడా ఓడలోనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసుకొనెను. ప్రియ దేవుని యొక్క బిడలారా, దేవుడు భూలోకాన్ని చూచాడు. భూమి అంతయు చెడిపోయింది. సమస్త శరీరులు తమ మార్గములను చెరిపివేసుకున్నారు. దేవుడు ఈ భూలోకాన్ని శుభ్రం చేయాలనుకున్నాడు. జలప్రళయాన్ని పంపించి భూమి అంతటిని కూడా కడిగివేయాలనుకున్నాడు. అయితే దేవుడు భూలోకాన్ని చూచినప్పుడు దేవుని దృష్టికి నోవహు కనబడ్డాడు. ఆ తరము వారిలో నోవహు నీతిమంతుడిగా కనబడ్డాడు. దేవుడు పిలిచాడు, నోవహు, ఈ ప్రజలందరూ చెడిపోయి ఉన్నారు, ఒక ఓడను తయారు చేయి, జలప్రళయం రాబోతుంది. అయితే ఈ ప్రజలను నాశనం చేయడం నాకు ఇష్టం లేదు. ఓడను తయారు చేసి అందరికీ ప్రకటించు, ఓడలోనికి రమ్మని చెప్పు అని అన్నారు. అయితే నోవహు ఓడను తయారు చేశాడు, అందరికీ ప్రకటించాడు. ఏ ఒక్కరూ ఓడలోనికి రాలేదో దేవుడు చెప్పాడు, ఆకాశ పక్షులను భూజంతువులను పిలవమని. అవి దేవుని మాటకు లోబడ్డాయి, జతలు జతలుగా వచ్చాయి, ఓడలో ప్రవేశించాయి.
ఆకాశ పక్షులు, భూజంతువులు, నోవహు కుటుంబము ఓడలో ప్రవేశించిన తర్వాత ఓడ తలుపును మూశాడు, ఆకాశపు తూములను తెరిచాడు. ప్రచండమైన వర్షం, 40 పగళ్ళు 40 రాత్రులు వర్షం కురిసింది. భూమి అంతయు కూడా జలముల చేత నిండిపోయింది. ఈ యొక్క ఓడ అరారాతు పర్వతం మీద నిలిచింది. కొన్ని దినాల తర్వాత దేవుడు నోవహును, ఆ జంతువులను, పక్షులను జ్ఞాపకము చేసుకొనెను అని వాక్యంలో రాయబడి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. నోవహును, ఆ పక్షులను, జంతువులను దేవుడు జ్ఞాపకం చేసుకోవడానికి కారణం ఏమిటో తెలుసా? నోవహు, ఆ ఓడలో ఉన్నటువంటి వారంతా కూడా దేవుని మాటను విన్నారు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వే పరిస్థితులలో ఉన్నా దేవుని మాటను వినగలిగితే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడా, నీవున్న బంధకాలలో నుండి విడిపిస్తాడు, నీవు అనుభవిస్తున్న సమస్యలలో నుండి విడిపిస్తాడు, నువ్వు ఎదుర్కొంటున్న కీడులో నుండి దేవుడు తప్పిస్తాడు. దేవుడు మనలను విడిపించాలి, తప్పించాలి అని అంటే దేవుని మాటను వినాలి. పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది, సొదొమ గొమొర్ర పట్టణాలు, ఆ పర్వత మైదానాలను దేవుడు చూచినప్పుడు అవన్నీ చెడిపోయి ఉన్నాయి. దేవుడు అగ్ని గంధకాలు కురిపించి నాశనం చేయాలనుకున్నాడు. కానీ వాక్యంలో రాయబడినటువంటి మాట ఆదికాండం 19వ అధ్యాయం 29వ వచనంలో రాయబడి ఉంది, ఆ ప్రాంతములో నివసించుచున్న ఆ లోతునట అబ్రహామును బట్టి జ్ఞాపకం చేసుకున్నాడట. ఎందుకు అబ్రహామును బట్టి లోతును దేవుడు తప్పించాడు అని అడిగితే, అబ్రహాము దేవుని మాటను విన్నాడు, దేవుని మాటకు లోబడ్డాడు, దేవునిని వెంబడించాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీరు కూడా దేవుని మాటను వినగలిగితే దేవుడు మిమ్ములను జ్ఞాపకం చేసుకుంటాడు. చూడండి, మరి ఇంకొక విషయాన్ని కూడా జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం 19వ వచనాన్ని మనం చదివితే అక్కడ ఒక స్త్రీ కనబడుతుంది. ఆమె పేరు హన్నా. ఆమె కూడా దీనదశలో ఉంది. ఆమె కూడా అనేక అవమానాలు పొందుతోంది, నిందించబడుతూ ఉంది. అటువంటి ఆమె దుఃఖాక్రాంతురాలై దేవుని సన్నిధిలోనికి వచ్చింది, ప్రార్థన చేసింది, దేవునికి మొర్ర పెట్టింది. వాక్యములో 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనంలో రాయబడి ఉంది, దేవుడు హన్నాను జ్ఞాపకం చేసుకొనెను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవాలంటే ప్రార్థన చేయాలి. ఎవరు దేవునికి ప్రార్థన చేస్తారో వారిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఒకరోజు యెషయా అనేటటువంటి ప్రవక్తను హిజ్కీ అనే రాజు దగ్గరికి దేవుడు పంపించాడు. ఈ హిజ్కీ అనే రాజుతో యెషయా ప్రవక్త చెప్పాడు, అయ్యా నీ ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పాడు. అయితే ఈ హిజ్కీ అనే రాజు ఇల్లు చక్కబెట్టుకోవడం మానేసి గోనిపట్ట కట్టుకుని గోడ తట్టు తన ముఖాన్ని తిప్పుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిలో నేను ఎలా నడుచుకున్నానో కృపతో జ్ఞాపకం చేసుకోయని దేవుని పాదాలు పట్టుకుని ప్రార్థన చేశాడు. వాక్యంలో రాయబడిన మాట, దేవుడు హిజ్కియాని జ్ఞాపకం చేసుకున్నాడు. యెషయా ప్రవక్తతో ప్రభు చెప్తారు, యెషయా, హిజ్కియా కన్నీళ్లు విడుచుట నేను చూచాను, తనకు ఆయుష్ను పొడిగించాను, వెళ్ళి చెప్పు అని అన్నారు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవాలి అని అంటే ప్రార్థన. నూతన నిబంధనలో కూడా కొర్నేలి అనేటటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, భక్తిపరుడు, ఇంటి వారందరితో కూడా భయభక్తులు కలిగిన వాడు, ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడు. దేవుడు ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుని దూత వచ్చింది, కొర్నేలితో మాట్లాడుతుంది, కొర్నేలి, నీ ప్రార్థన, నీ ధర్మ కార్యాలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరాయి. దేవుని జ్ఞాపకాలలో నీవు ఉన్నావు. కారణం ఏమిటి? కొర్నేలి దేవునికి ప్రార్థన చేయుచున్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీ జీవితంలో కూడా ఎడతెగక మెలకువగా ఉండి విసుగక ఆసక్తితో పట్టుదల కలిగి ప్రార్థన చేయగలిగితే దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. మరి ఇంకొక మాటను చదువుదాం, చూడండి. కీర్తనల గ్రంథం 112వ కీర్తన 6వ వచనంలో రాయబడి ఉంది, నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో ఉందురు అని వాక్యం చెప్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవాలి అని అంటే నీతిమంతులుగా జీవించాలి.
ఇశ్రాయేలీలు దీనదశలో ఉన్నప్పుడు దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. వారిని జ్ఞాపకం చేసుకున్నాడు గనకనే ఐగుప్తులో నుండి కనానుకు నడిపించాడు. ఈరోజు నీ జీవితంలో ఏ బంధకాలలో అయితే నీవు ఉన్నావో ఆ బంధకాలలో నుండి దేవుడు నిన్ను విడిపించాలి, ఆశీర్వదించాలి అని అంటే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మనలను జ్ఞాపకం చేసుకోవాలి అని అంటే 1 ఆయన మాటను వినాలి, 2 ప్రార్థన చేయాలి, 3 నీతిమంతులుగా జీవించాలి. అలా చేసి ప్రభు ఇచ్చేటటువంటి ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడి మాటలను మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. మీ కొరకు ప్రార్థన చేస్తాను. తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థనలు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా పరమ తండ్రి నీకు వందనాలయ్యా. ఇదిగో ఈ మాటలు వింటున్నటువంటి నీ బిడ్డలు ఏ బంధకాలలో అయితే ఉన్నారో, ఏ సమస్యలలో అయితే ఉన్నారో, ఎటువంటి ప్రతికూల పరిస్థితుల మధ్యలో నలిగిపోతున్నారో, నజరేయుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ప్రభువా నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా, విడిపించండి అయ్యా, ఆశీర్వదించండి అయ్యా, కాపాడండి అయ్యా, నీ కార్యములను మీరు జరిగించండి అయ్యా. ఈ దినమంతయు నీ బిడ్డల పనులలో, ప్రయాణాలలో కృపాక్షేమములు నీ బిడ్డల వెంట వచ్చునుగాక ఆజ్ఞాపిస్తున్నాను. నీ బిడ్డలకు మీరే తోడై ఉండమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన్నా చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దయచేసి గమనించండి, మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను అభివృద్ధి పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం. ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్న ఎడల ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు, మీ బంధువులకు కూడా షేర్ చేయండి. మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వందనాలు. సారెపైనున్న పాత్రగా నన్ను చేజారిపోనివ్వక, శోధనలెన్నో ఎదిరించినను నన్ను సోలిపోనివ్వక, ఉన్నావులే ప్రతి క్షణమునా, కలిసున్నావులే ప్రతి అడుగునా, ఉన్నావులే ప్రతి క్షణమునా, కలిసున్నావులే ప్రతి అడుగునా. నీవేగా యేసయ్యా